ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ కొనడానికి బయటికి వెళ్ళే కుర్రాళ్ళు ఉన్నారు కానీ, ఇంట్లో కూరగాయలకు వెళ్ళమంటే మాత్రం వెళ్ళేవాళ్ళు చాలా తక్కువండి. సో, అందుకోసమే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీ వంట ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు? లెట్స్ స్టార్ట్. హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకొని, కొన్ని ధనియాలు వేసి, అవి కొంచెం వేపుకోవాలండి. తర్వాత బిర్యానీ ఆకులు, 2 యాలకులు, కొద్దిగా పట్టా లవంగం, కొద్దిగా గసగసాలు, కొంచెం సోంపు, కొంచెం అజ్నమోటో వేసి అవి పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలండి. ఇవి పచ్చి వాసన పోతేనే మసాలా రైస్కి అనేది మసాలాలు చాలా బాగుంటాయండి. ఇవి చల్లారాక మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అది కాగాక కొద్దిగా డాల్డా వేసుకోవాలి. డాల్డా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అది కూడా బాగా వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, చిటికెడు పసుపు వేసుకొని అవి చిటపటలాడనివ్వాలండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బఠానీలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బఠానీలు బాగా మగ్గితేనే బాగుంటుంది. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ టమాటాలు, ఆనియన్స్ అనేవి బాగా మగ్గనిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చి బఠానీలు అన్నిటికీ బాగా పట్టాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ పెరుగు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మగ్గేలోపు మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ అన్నిటిని చూసి ఒక లైక్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్ రైస్ వేసుకొని శుభ్రంగా కుక్కర్లో వేసేయండి. ఇప్పుడే వాటర్ పోయొద్దండి. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు 1 కప్ వాటర్కి 2 కప్పుల వాటర్ వేసుకునేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ పెట్టండి. అంతే, ఎంతో రుచికరమైన సులభమైన మసాలా రైస్ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే డే బై డే మనం చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎలాంటి వెరైటీ రెసిపీస్ కావాలనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా చేసేద్దాం. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.